రన్నరప్ అంటున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం ఈయనే మా విన్నర్, మా మనసులు దోచుకున్న విన్నర్ అని చెప్పి చాలా మంది అనడం జరిగింది. అశ్వత్థామ ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? బయట ఆడియన్స్ ట్రోల్ చేసినా కూడా నాకు పర్లేదు, ఎవడైనా ఏమైనా అనుకోండి. యాక్చువల్లీ అశ్వత్థామ అవినాష్ అనొద్దని చెప్పావు, నేనే అశ్వత్థామ 3.1 ఎందుకన్నా. ఫస్ట్ లో నేను వద్దు వద్దు అని అనుకుంటున్న దాన్ని టీం వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి బాగా టీఆర్పీ వచ్చింది. సో నా ఇంట్రడక్షన్లో కూడా నేను తర్వాత చూసుకుంటే సీజన్ 7 షార్ట్స్ వేసి అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఈజ్ బ్యాక్ అని నాకు సార్ చెప్పడం. కానీ ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగాను, బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ ఇలాంటివి అని అన్నారు. నేను అవతల పర్సన్కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్గా అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే. సోలో గేమ్ ఆడాలనుకున్నారు కదా, సోలోకి ఇచ్చారు, దెన్ వై యష్మితో ఈ ట్రాక్లు కానీ లేకపోతే ఇలా చెప్పడం కానీ అనేది ఒక పాయింట్. యష్మితో నేను ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు కూడా బోన్ గేమ్లో చూసుకుంటే నేను యష్మిని ఫస్ట్లోనే తీసేస్తాను. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్. వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవర్ ప్లానింగ్, అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీక్ జీని చేద్దాం. గౌతమ్ తప్పు చేసి నేను తప్పు చేయలేదని వాదిస్తాడు. ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్నా నేను అంటా అని ఒక 100 సార్లు రిపీట్ చేసి గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా? ఈ పర్సన్ని టార్గెట్ చేద్దాము, పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రండి పాయింట్స్ చెప్పండి, మీరు ఏదైతే పాయింట్స్ చెప్తారో అదే పాయింట్తో మిమ్మల్ని కొడతాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇప్పటికే ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. చాలామంది రన్నరప్ అంటున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం ఈయనే మా విన్నర్, మా మనసులు దోచుకున్న విన్నర్ అని చెప్పి చాలామంది అనడం జరిగింది. నిజంగా చాలామంది ఆడియన్స్ని గెలుచుకున్నాడు, ఈరోజు గెలుచుకొని మన ముందున్నారు, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడం కూడా రెడీగా ఉన్నారు. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. అమ్మ బాబు, ఇప్పుడు హౌస్ నుంచి ఇంకా బయటికి రాలేదా? అది ఉందా ఇంకా ట్రాన్స్ ఉందా? ట్రాన్స్ అంటే చిన్న లైక్ ఒక ఎనర్జీ షిఫ్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అవుతుంది, ఈజీనే ట్రాన్సిషన్ అవుతుంది. అంటే సెకండ్ టైం కాబట్టి కొంచెం తొందరనే వచ్చేసిన బయటికి, సో కొంచెం ఉంది ఆ వైబ్ ఉంది, బట్ వచ్చేస్తా 1-2 డేస్లో. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్స్ లాట్. డ్రీమ్ అనుకుంటా విన్నర్ అవ్వడం డ్రీమ్, కానీ రన్నర్ అప్ ఉంది. హ్యాపీయా? సో యాక్చువల్లీ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, ఎందుకంటే కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ కానీ లైక్ జనం నుండి వచ్చే రెస్పాన్స్ కానీ అదంతా చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో ఎందుకంటే వైల్డ్ కార్డ్ వెళ్తే చాలా పెద్ద డిసడ్వాంటేజ్, చాలా మంది అడ్వాంటేజ్ అని అనుకుంటుంటారు. సో మన ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాం, సో వైల్డ్ కార్డ్ అనేది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. సో అన్ని డిసడ్వాంటేజెస్ని క్రాస్ చేసుకొని జస్ట్ విత్ ఇన్ ఒక 70 days నేను వాళ్ళు ఒక 105 days జర్నీని నేను బీట్ చేయగలిగిన అన్న సో ఏదైతే అచీవ్మెంట్ ఉందో దానికి నాకు ఆడియన్స్ కురిపించిన ప్రేమకు కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి కానీ దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సూపర్ బ్రో. ఏం డిఫరెన్స్ ఏముంది బ్రో నువ్వు వెళ్ళిన సీజన్కి 7కి 8కి? సో సీజన్ 7కి 8కి అంటే లైక్ చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే కంటెస్టెంట్స్ని బట్టే మన షో ఉంటుంది, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి వాళ్ళ మనస్తత్వాలని బట్టే. సో సీజన్ 7లో ఏంటంటే ఆల్రెడీ చాలా ఫేమస్ అంటే నేను వెళ్ళినప్పుడు నేను చాలా ఫ్రెష్ ఫేస్, నేను ఎవరికి తెలియదు, అండ్ వేరే వాళ్ళు చాలా లైక్ ఆల్రెడీ సీరియల్స్ చేసి కానీ లేకపోతే మూవీస్లో చేసిన వాళ్ళు కానీ, సో అట్లా ఒక కైండ్ ఆఫ్ ఫేమ్ అండ్ ఫెమిలియర్ ఫేసెస్ మధ్యలో నేను షైన్ అవ్వగలిగిన ఒక పాయింట్ వరకు, అంటే జనాలకు రీచ్ అవ్వగలిగిన. సో అక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన, కానీ 13 వారాల నుండి నేను రిటర్న్ రావడం జరిగింది. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ నేను అంత ప్రపంచాన్ని ఇంకా చూడలేదు అప్పటికి అంత, సో వరల్డ్ అంతా ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోలేదు, సో చాలా విషయాలు తెలియవు అప్పటికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చి లేకుంటే ఫిల్మ్స్ చేస్తూ లేకుంటే నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన నాకు అనుభవం కానీ లేకపోతే చాలామందిని కలిసిన అనుభవం కానీ, సో నన్ను ఒక డిఫరెంట్ పర్సన్గా చేంజ్ చేసింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నది అనుభవం అన్నది నన్ను ఇంకా కొంచెం బెటర్ వేలో ప్రొజెక్ట్ అయ్యేలాగా సో తీర్చిదిద్దుతున్నాను.
ముందే ఆల్రెడీ లోపల ఉన్న కంటెస్టెంట్ ని చూసి వెళ్ళడం వల్ల నీకు ప్లస్ అయిందా లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ ప్లస్ అయ్యా? సిచ్యువేషన్సే ప్లస్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ చూసే వచ్చారు, కానీ సో అందరికీ అది ప్లస్ అవ్వలేదు కదా. సో అంటే మనకి చూసేది ఒక ఎక్స్టెంట్ వరకే అర్థమవుతుంది, కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్ మనతో స్వీట్ గా బిహేవ్ చేసి మనం గొడవ పడం కదా అవతల పర్సన్ తో. సో ఏదైనా అవతల పర్సన్ మనకి రప్చర్ అవుతున్నాయి కదా మనకి గొడవ స్టార్ట్ అయ్యేది. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి కాబట్టి సో బిగ్ బాస్ హౌస్ లో 100% నేను నమ్మేది ఏంటంటే మన టాలెంట్ మన హార్డ్ వర్క్ తో పాటు అక్కడ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా 50% అదే ప్లే చేస్తుంది. సో మన చుట్టూ జరిగేది అంటే నేను బయటకు వచ్చిన తర్వాత చూసింది అంటే చాలా ప్లేసెస్లో అసలు గౌతమ్ ఎలా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అందరు కన్ఫ్యూజ్ అవ్వడము. దెన్ జీని నామినేట్ చేద్దాం, సో అవన్నీ బయట టెలికాస్ట్ అవుతాయి, దెన్ ఆడియన్స్కి తెలుస్తుంది. అండ్ వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక భావన నాకేదైతే లోపల కలిగిందో అది ఆడియన్స్కి కూడా బయట కలిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ కలిసి దాంట్లో నన్ను అక్కడ నేను లో అయిపోకుండా నేను ఎక్కడైతే మళ్ళీ రైజ్ అప్ అయి నా కోసం నేను స్టాండ్ తీసుకోగలిగినో సో అక్కడ నేను సక్సెడ్ అయినా అని చెప్పేసి నమ్ముతున్నాను. ఈ నుయ్యి దగ్గర ఎక్కడైతే నీది మణికంఠది ఏదైతే ఉన్నదో ఆ సిచ్యువేషన్లో నీ ఫీల్ ఏంటి? సో యాక్చువల్లీ లైక్ టెలికాస్ట్లో రాంది ఏంటంటే నేను మణికంఠకి చాలా కన్విన్స్ చేయడం జరిగింది. మణికంఠ ఇది బిగ్ బాస్ అన్నది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో ఇన్ కేస్ నిజంగా నేను వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ప్లీజ్ నువ్వు ఉండిపో, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని చెప్పేసి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే నాకు సార్ నన్ను ఆపేసి గౌతమ్ అది మణికంఠ డెసిషన్, సో నువ్వు కన్విన్స్ చేయొద్దు అని చెప్పి లైక్ నన్ను ఆపినరు. సో నేను ఇక అక్కడ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు స్టాప్. అండ్ మణికంఠని మళ్ళీ అడిగినా కూడా నేను వెళ్ళిపోతా సార్, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఫిజికల్లీ లైక్ బాడీ గివప్ ఇచ్చేసింది అని చెప్పేసి హెల్త్ రీజన్స్ వైజ్. సో ఇక ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డెసిషన్. సో నాకు ఆ మూమెంట్లో చిన్న బాధ అనిపించింది మణికంఠకి అలా జరగడం అన్నది. సో నాకు కొంచెం అనిపించినా కూడా ఇప్పుడు మనకి లైఫ్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎంత బాగా తీర్చిదిద్దుకుంటాం అన్నదే మన లైక్ మన కెపాసిటీ అండ్ మన కేపబిలిటీని డిఫైన్ చేస్తుంది కాబట్టి సో అక్కడ నుంచి నేను ఇంకా స్ట్రాంగ్గా అంటే ఎక్కడైనా మనం ఏదైనా తప్పు చేసినామా అని చెప్పేసి నన్ను నేను రీథింక్ చేసుకున్నా. అండ్ వైల్డ్ కార్డ్గా రావడం వల్ల మనం చాలా పెద్ద డిసడ్వాంటేజ్లో ఉన్నామని ఇంకా గట్టిగా గేమ్ ఆడదామని చెప్పేసి లైక్ ఫిజికల్ టాస్క్స్లో కానీ ఆ బోన్ టాస్క్ కానీ అదంతా. సో అది యాక్చువల్లీ ఇంకా లైక్ లాస్ట్లో జరిగింది, లాస్ట్ డే ఆఫ్ జరిగింది. సో అది ఇంకా జనాలకు రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఒకటి అనిపించింది. సో ఫర్దర్గా నేను ప్రతి టాస్క్లో ఇంకా నా 100% ఎఫర్ట్ పెడదామని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా ట్రై చేసిన. బయట సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు కొంతమంది కొన్ని అన్నారు లైక్ ఎలా అంటే ఆడియన్స్ నిన్ను అవినాష్ని మిమ్మల్ని అవినాష్ని ఇంకా ఆడియన్స్ ఎలిమినేట్ చేసేసారు, ఆడియన్స్ ఓట్ల వేకే ఎలిమినేట్ చేసేసిన పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ లోపల ఉండి ఇక్కడ వరకు వచ్చాడు, అది ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. అంటే ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? సో అంటే ఫస్ట్ 2 వీక్స్లో అంటే ఏం జరిగిందన్నది నిజంగా నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను మరి అది ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది ఏంటి అన్నది నాకు పర్ఫెక్ట్ తెలియదు, కానీ ఫస్ట్ 2 వీక్స్ నేను డౌన్ అయిన విషయం నాకు అర్థమైంది, నాకు లోపలనే అర్థమైంది. ఆ 2 వీక్స్ తర్వాతనే అర్థమైంది కొన్ని సిచ్యువేషన్స్లో అంటే నేను అంత లో అయిపోకుండా సో ఇంకా గట్టిగా గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి నేను చెప్పుకున్నా. అండ్ అందుకే ఒక పాయింట్లో లైక్ అశ్వత్థామది ఎక్కడైతే నేను అనొద్దు అన్నానో సో అదే ఇక నేను ఎందుకంటే ఇప్పుడు బయట జరిగేదాన్ని కానీ మనము ట్రాల్స్ని కానీ యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని నాకు అర్థమైంది. ఆ మూమెంట్లో నేను జస్ట్ నాకు బాధ అనిపించిన మళ్ళీ ఇమీడియట్గా అది అర్థం చేసుకుని నేను ఒక నామినేషన్లో చెప్పిన అశ్వత్థామ అని అనుకుంటే అదే అశ్వత్థామ అని అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అని నిఖిల్ అన్నప్పుడు పర్లేదు అనుకో, నువ్వు కాదు నేను బయట ఆడియన్స్ ట్రోల్ చేసినా కూడా నాకు పర్లేదు, బయట ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు, నువ్వు ఎవడైనా ఏమైనా అనుకోండి అని నేను ఒక కైండ్ ఆఫ్ ఫియర్లెస్ మోడ్కి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ అశ్వత్థామ అవినాష్ అనొద్దని చెప్పావు, నువ్వే నేనే అశ్వత్థామ 3.1 ఎందుకు? అదే ఇప్పుడు నాకు అది ఫస్ట్లో బాధ అనిపించింది, సో అందుకే అనొద్దని చెప్పేసి అన్న. నేను అసలు యాక్చువల్లీ ఈ సీజన్లో అందాము అన్న పాయింట్లోనే వెళ్ళలేదు. సో నేను యాజ్ గౌతమ్ కృష్ణగానే వెళ్దాము, సో అది లాస్ట్ సీజన్లో జరిగిపోయిన తప్పు కదా అన్నట్టు నాకు అనిపించింది. సో అది నాకు రికగ్నిషన్ తెచ్చిపెట్టిన కొంచెం నెగిటివ్ అదే అయింది లాస్ట్ సీజన్లో. సో అది మీకు తెలిసిన విషయమే, సో అది నేనేం ఫేక్ చేయలేదు అది. సో దాని మీద నాకు చాలా క్వశ్చన్స్ కూడా అడిగిండ్రు నేను సీజన్ 7 నుంచి వచ్చిన తర్వాత, అదంతా అయింది. సో ఫస్ట్లో నేను వద్దు అని అనుకుంటున్న దాన్ని టీం వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి బాగా టీఆర్పీ వచ్చింది. సో అది నాకు నెగిటివ్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే సీజన్ 7లో అశ్వత్థామ ఎపిసోడ్ అన్నది టీఆర్పీ బ్లాస్టింగ్ ఎపిసోడ్ అన్నమాట అది, సో రీఎంట్రీ అన్నది. సో వాళ్ళు ఏంటంటే సీజన్ 7 జస్ట్ ఇమీడియట్లీ అయింది కదా,
సో మళ్ళీ వీడిని తీసుకొచ్చినాం కాబట్టి అశ్వత్థామగానే పంపిద్దాం లోపలికి అని టీం వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. సో నా ఇంట్రడక్షన్లో కూడా నేను తర్వాత చూసుకుంటే సీజన్ 7 షార్ట్స్ వేసి అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఈజ్ బ్యాక్ అని నాకు సార్ చెప్పడం కానీ, సో అవన్నీ అంటే లైక్ టీమ్ వాంటెడ్ మీ టు బి అశ్వత్థామ, బట్ నాకు ఉండాలని లేకుండే. సో అక్కడ చిన్న ఏదో కాన్ఫ్లిక్ట్ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్లీ టీమ్కి కూడా, వాళ్ళు కూడా నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం నేను అని చెప్పేసి. సో అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ టీమ్కి నాకు. ఎట్ ద సేమ్ టైం నాకు అది సీజన్ 7లో అది అయ్యేసరికి అండ్ అదే ప్లేస్లో నిలబడేసరికి సో అన్ని మెమొరీస్ గుర్తొచ్చి చిన్న ఫ్లాషెస్ నా మైండ్ నాతో ప్లే చేసి కొంచెం లో అయిన ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. కానీ ఒక పాయింట్ తర్వాత ఇక నేను అనుకున్నా, అంటే ఇప్పుడు ఇక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ హౌస్లో నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. సో మనకి అంత దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వైల్డ్ కార్డ్కి వచ్చినాం, ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. సో అవే ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఆగిపోతాం ఇక్కడనే. సో ఇంకా లైక్ లెట్స్ లూజ్ అయిపోదాము మొత్తం ఫ్రీగా, అంటే ఫ్రీ హ్యాండ్ ఆడియన్స్కి కానీ హౌస్మేట్స్కి కానీ మీరు ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఒక పాయింట్లో అవినాష్ సిచ్యువేషన్ అయ్యాకనా, అవినాష్ సిచ్యువేషన్ అయిన తర్వాతనే నేను అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని ఒక 2 weeks తర్వాత ఇక అన్న. అప్పటి నుంచి ఎవరు అశ్వత్థామ అన్నా కూడా నేను ఫీల్ అవ్వలేదు. అశ్వత్థామ అని మన నాగ్ సార్ అన్నారు. దాని తర్వాత లైక్ అవినాష్ కూడా లైక్ లాస్ట్ 15th week లో అశ్వత్థామ 2.0 అనుకుంటా. అవినాష్ సారీ చెప్పావు సిచ్యువేషన్ లో? ఆ సిచ్యువేషన్ అంటే సారీ అంటే నేనేం యాక్చువల్లీ మనోడిని ఏం అనలేదు. నేను ఇట్లా సీరియస్ అయ్యి అనకు బ్రో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా. సో అవినాష్ వచ్చి మనోడు నాకు సారీ చెప్తే, బ్రో అట్లా కాదు, నేను నీ మీద సీరియస్ కాలేదు, నాకు బాధ అనిపించింది అంతే, నువ్వేమనుకోకు, నేను ఇది నీ తప్పు కాదని కూడా నేను చెప్పిన. దాని తర్వాత నీకేమైనా అట్లా అనిపించుంటే సారీ అని కూడా నేను చెప్పిన అదే రోజు నైట్. సో ఇక అది అట్లా ఫస్ట్ వీక్లో జరిగిన మిస్టేక్. కానీ ఇక దాన్ని నేను రెక్టిఫై చేసుకొని సో రియలైజ్ అయ్యి దెన్ ఎప్పుడైతే నాగ్ సార్ అన్నారో నాకు అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లైక్ నువ్వు అది అంటే ఎపిసోడ్లో వచ్చిందో రాలేదు, నాగ్ సార్ ఒక పాయింట్ అన్నారు, గౌతమ్ అసలు నువ్వు లైక్ ప్రతి ఒక్కరిని ఓడించి నువ్వు గెలిచినావు. సో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు ఆడినావు, ఎవరు నీకు డిజర్వ్లో దేంట్లోనూ నీకు ఒక అడ్వాంటేజ్ రాలేదు. నువ్వు మెగా చీఫ్ నీ కష్టం మీద అయినావు, అందరినీ చంపి నువ్వు పైకి వెళ్ళినావు. అశ్వత్థామకి చావు ఉండదు. అశ్వత్థామ నేను ఇప్పుడు చెప్తున్నా అశ్వత్థామ 3.0 ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నాగ్ సార్ నోట్ నుంచి వచ్చింది. అంటే ఒక కైండ్ ఆఫ్ హైలో చెప్పిండు అనమాట. అంటే నువ్వు దానికి ఏం కంగారు పడకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్న ఒక భరోసా ఇచ్చింది అనమాట ఆ పర్టికులర్ టైంలో. సో ఇంకా నేను ఇక సరే పర్లేదు అని చెప్పేసి లైక్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ ఎవరినైనా ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఇంకా నేను, సో మీరు అనుకోండి కావాలంటే నేనే అంటున్నా చూడండి అశ్వత్థామ ఇస్ బ్యాక్, మీరు ట్రాల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నాకు ఫరక్ పడదని చెప్పేసి అన్న. అండ్ లాస్ట్ సీజన్లో ఎవరైతే అశ్వత్థామ అన్న వర్డ్కి అది దాన్ని ట్రాల్గా వాడినో దాన్ని ఇప్పుడు ఎలివేషన్గా వాడినని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన గేమ్ని చూసి లైక్ మనం నచ్చని వాళ్ళకు కూడా మనం నచ్చినాం ఈ సీజన్ త్రూ అని ఒక చేంజ్ ఓవర్ చూసిండ్రు వాళ్ళు అని చెప్పేసి. సో నేను దానికి హ్యాపీ. అండ్ లాస్ట్ టైం నువ్వు నీ ఇంటర్వ్యూలో చెప్పినా ఇంకా మెచ్యూర్డ్గా ఆడతా అంటే సరే చూద్దాం బ్రో మీరు ఎంత మెచ్యూర్గా ఆడతారని మీరే అన్నారు. సో మెచ్యూర్గా ఆడినాను అనుకున్నా, మీ ఉద్దేశం? ఆడావు బ్రో, చాలా మెచ్యూర్గా ఆడావు, చాలా తెలివిగా ఆడావు. ఈ లుంగి కండువా ఏంటి బ్రో, నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాల. సో లుంగి అన్నది యాక్చువల్లీ మన సాంప్రదాయం ప్రకారం ఇట్స్ ట్రెడిషనల్ అటైర్ అనమాట. సో నాకు ఎక్కువ నేను అన్ని కైండ్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ స్టైల్, వెస్టర్న్ ఎవ్రీథింగ్. నేను అక్కడ షోలో కూడా వీకెండ్స్ అప్పుడు అట్లా నేను చాలా డిజైనర్ వేర్స్ అవన్నీ సో మనకి వస్తుంటాయి కాబట్టి నేను ట్రై చేసిన. కానీ నా మెయిన్ ఒక స్టైల్ స్టేట్మెంట్ నేను సీజన్ 7 నుంచే క్యారీ చేసింది ఏంటి అంటే, సో ఆ ట్రెడిషనల్ అటైర్లో నేను చాలా బాగుంటా అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒకసారి సీజన్ 7లో నాకు సార్ 3rd-4th weekలోనే పొగిడింది అనమాట, నువ్వు చాలా బాగున్నావు పంచలో అని చెప్పేసి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇప్పుడు చాలా లైక్ అరుదుగా అట్లాంటి స్టైల్ లైక్ మన తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే ధనుష్ గారు కానీ విజయ్ సేతుపతి గారు మొన్న వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు పంచలోనే వస్తారు, వాళ్ళని ఎవరు అట్లాంటి క్వశ్చన్ చేయరు. సో మన తెలుగు వాళ్ళని ఇట్లా పంచ కట్టుకోవడం తప్పే. నాకు లాస్ట్ సీజన్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ చేసిండ్రు ఇట్లా చాలా మంది, ఎందుకు పంచ అది ఇది అని చెప్పేసి. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అంటే లైక్ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దాన్ని నేను క్యారీ చేద్దామని అనుకుంటున్నా, ఫర్దర్గా కూడా నేను క్యారీ చేస్తాను. కండువా సో కండువా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కామన్ మ్యాన్స్ పవర్ నా ఉద్దేశంలో. అండ్ నేను పవర్ స్టార్ కి ఫ్యాన్ ఇంకా అదే ఉంది, లేకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తే వేరే హీరో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా. సో అది కాదు నా పాయింట్. సో ఇప్పుడు మన పవర్ స్టార్ అనే కూడా చెప్పేది
కండువా అన్నది ఓన్లీ పవర్ స్టార్కి లిమిటెడ్ కాదు. సో ప్రతి ఒక్క కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ వాళ్ళు ప్రశ్నించాలి అన్నది. ఎర్ర కండువా అంటే అదే లాల్ సలాం కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్ కానీ లేకపోతే మనకి రెడ్ అనేది ఒకటి ఒక ప్రశ్నించే వాక్కుకి ఒక నిదర్శనం. సో నాకు యూజువల్లీ బయట లైఫ్లో కొన్ని మొహమాటాలు ఉంటాయి, అరే అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడని ఉంటుంది, కానీ బిగ్ బాస్ హౌస్లో మనము నిక్కచ్చిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక మన హార్ట్లో ఏదనిపిస్తే అది పెట్టేసేయాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్ఫ్యూమ్స్ క్యారీ చేస్తారు, కొంతమంది యాక్టర్స్ అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనిపించడానికి, కొంతమంది కొన్ని అటైర్స్ క్యారీ చేస్తారు. సో అట్లా నాకు ఏంటంటే కండువా అన్నది నామినేషన్లో నాకు ఒక బలం అనమాట. సో నాకు మీరు చూస్తే అందుకే నామినేషన్లో నేను చాలా ఫియర్లెస్గా ఉంటా. సో ఆ కండువా కట్టుకున్న క్షణం నన్ను నేను అద్దంలో ఒకసారి చూసుకుంటే హీఈస్ నాట్ గౌతమ్, హీఈస్ ఎ కామన్ ఆడియన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. సో వాడు ప్రశ్నిస్తుండు హౌస్ మొత్తాన్ని. సో నాకు అక్కడే ప్రతి ఒక్కటి ఈక్వల్. సో అని చెప్పేసి నేను అట్లా నిలబడడం జరిగింది. అండ్ అదే చాలా మందికి ఏదైతే స్టాండ్ తీసుకొని నిలబడ్డానో సో అది నచ్చింది కాబట్టి నేను ఇంత దూరం రాగలిగిన యాజ్ అ వైల్డ్ కార్డ్ వెళ్ళినా కూడా. నేను స్టార్టింగ్లో నేను అడగడం జరిగింది మన ఇంటర్వ్యూలో, ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగితే అది ఉంది, లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుకున్నాను. దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ ఇలాంటివి అని అన్నారు. దానికి ఏం చెప్పాలనుకున్నాం? సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ కానీ సో ఇట్స్ అ 2-way థింగ్ బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్నా. సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్, యు ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు. సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు. లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, దట్ ఈజ్ లవ్. సో నేను నిన్నేం మోసం చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి, అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన. సో దాని తర్వాత యష్మికే చెప్పాలి, ఎందుకంటే తనకు కూడా డౌట్ ఉండొచ్చు కదా. సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు, సో తనకు చెప్దాం, తనకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన, అది టెలికాస్ట్లో వచ్చింది, తనకు కూడా అర్థమైంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకే క్లారిటీ ఇవ్వలే. సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అయింది యష్మికి అది ఇది అన్నారు. నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు. నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో అని కూడా అంత క్వశ్చన్ చేయలేదు. సో నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది, సో లెట్స్ కట్ ఆఫ్ అంతే, అక్కడతో క్లోజ్ చేసేసిన. నేను దాన్ని లాగని కూడా లాగలేదు అసలు పట్టుకొని. సో నువ్వు అంటే నాకు ఇష్టమనో లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు, అలాంటి మనస్తత్వం కాదు నాది. సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్, తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ దట్ నేనేంటంటే నేను హర్ట్ అయినా, ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్ గా కమ్యూనికేట్ చేయలేదు కొన్ని విషయాలు. సో నీకు అంటే నీకున్న బాండ్స్ కానీ అదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్ లో తెలిసింది. అది కూడా నాగ్ సార్ కి అనిపించుంటుంది, అంటే బయట ఆడియన్స్ కంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుండు, వాడికి అర్థం కాకుండా సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం, నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని నాకు సార్ అడిగిండ్రు నాకు తెలిసి. సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు, నాకు తెలియకుండా చేయడం వేరు. సో నాకు ఆ ఏబిసి అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు. తను నార్మల్ సింగిల్గా ఉందేమో, తను నార్మల్గా నాకు క్యూట్గా అనిపించిందని నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. సో లైక్ మధ్యలో లైక్ తనకేమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా. సో షీ వాజ్ ఆల్సో రెసిప్రొకేటింగ్. తను నా టీషర్ట్స్ వేసుకుంది, టీషర్ట్స్ అడిగి వేసుకునేది. డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్కి అడిగేది, అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగిందంటే లైక్ అది 1 hourలో వచ్చింది రాలే, 24/7 అయితే వచ్చిందంట మాకు చెప్పింది బయట. సో ఇట్లా గౌతమ్తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి చెప్పడము. సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం, అంటే నాకు రెసిప్రొకేషన్ కనిపించింది. సో తర్వాత నేను అది ఏబిసి అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే నన్ను అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న, అది కూడా టెలికాస్ట్ వచ్చింది. సో ఇక్కడెక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు. సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసిన. సో తను జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా, అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ మ్యాటర్ అక్కడితో డన్. కానీ అక్క అన్నది ఎక్కడ, సో అక్క అని ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక మనకి బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అరిచిన అనమాట. అంటే నేను ప్రేరణ మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది. నేనేదో చెప్పబోతుంటే వెళ్ళి చెప్పపో అని నాకు చాలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి. సో నాకు నచ్చలేదు. తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయినా పక్కకి. దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చింది యష్మి. సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రేరణతో ఏదో అన్నదనమాట. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా.
సో నీకు ఎందుకు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ప్రేరణతో మాట్లాడుతున్నా, యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్న. సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు, ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్గా అనలేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిండంటే, వీడు లేడీస్ వీక్ ఇస్తాడు, అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి. సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకొని వీడికి అది లేడీస్ది అని ఒకటి చెప్పిండు కదా, దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ వీడిని లేడీస్ ని ఏమన్నా కూడా నువ్వు లేడీస్ ని డిస్రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కామ్గా కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండు. కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని. సో ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు, తన నేమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు అక్కని మనం ఎప్పుడైతే వాడి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో గొడవ అవుతుంది, లాస్ట్ సీజన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ శివాజీ అన్నతో గొడవ అయ్యేది, కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు. ఎందుకంటే అన్నా వినన్నా, నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి, నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే ఆ సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది, కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు. సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే, సరే ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ అని వచ్చింది, కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు. సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన. సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా, రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము. సో అమ్మాయిల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా ఒక అమ్మాయితో మనం డీల్ చేయడం అన్నది. సో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందామని అక్క అనడం జరిగింది. కానీ అది కూడా వాళ్ళందరూ దాన్ని పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అసలు ఒక 3-4 వారాలు లాగిండ్రు అనమాట వాళ్ళు, నిఖిల్ కానీ లేకపోతే యష్మి కానీ, లేకపోతే అట్లా యష్మి అయినా ఆ మూమెంట్లో లాగింది, కానీ నిఖిల్ వాళ్ళందరూ చాలా ఎక్కువ రోజులు లాగిండ్రు అనమాట. తర్వాత నామినేట్ చేసిండ్రు ఆ విషయానికి. నీ ఎక్స్ప్లెనేషన్ కి అయితే అక్క అనడంలో తప్పదు, అంటే నువ్వు చెప్పిన రీజన్ కి అక్క అనడంలో తప్పదు. సో అంతే, ఎందుకంటే నాకు ఆ బాండ్ లేదు, మనం జస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అన్నప్పుడు నేను ఇంకా అక్క అనడం జరిగింది. ఇంకో విషయంలో హౌస్ మొత్తం నాకు ప్రతి ఒక్కరు నాకు అక్కలతో సమానం, అంటే ఒక లైక్ అమ్మాయిలకి నీకు సెట్ కాదు ఆ సీజన్ లో ఏమో కావాలని అలా వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక వర్కౌట్ అవ్వలేదు, అది జరిగింది వర్కౌట్ అవ్వదు ఎందుకు? సో ఈ సీజన్ లో ఇంకా యాక్చువల్లీ ఎక్కువ అమ్మాయిలతో గొడవ, లాస్ట్ సీజన్ తో అమ్మాయిలతో ఎక్కువ గొడవలు, ఫస్ట్ లో శోభాతో గొడవ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది, ఓకే అబ్బాయిలతోనే ఎక్కువ గొడవ నాకు. కానీ ఈ సీజన్ లో అమ్మాయిలతో ప్రతి ఒక్కరితో గొడవ అనమాట. ఈ సీజన్ బయటకు వచ్చి పునర్నవి చూసుకున్నావు ఒకసారి? చూసిన క్యూట్. సో ఇట్ వాస్ క్యూట్, అంటే నాకు లోపల తెలియదు కదా, పక్కన మాట్లాడుకుంటా అది యాక్చువల్ వాళ్ళు కొట్టుకోవడం చూసిన, మేమే అంటున్నాం హౌస్ లో కొట్టుకోవద్దు వీళ్ళేంటి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ రీజన్ రీజనే ఏమనిపించింది చూడంగానే? క్యూట్ అనిపించింది. మాట్లాడాలని ట్రై చేసావా? లేదు, ట్రై చేయలేదు. సో క్యూట్ అనిపించింది అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, అంటే తను వచ్చి లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ షీ స్పోక్ వెల్ అబౌట్ మీ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దానికి ఐఎమ్ హ్యాపీ. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలి, అంటే వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా, లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది. దానికి ఏం ఎక్స్ప్లెనేషన్? అంటే అందరూ అదే అన్నారా? కొంతమంది